నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా ఫ్రెండ్షిప్ అయినా లేదా లవ్ అయినా ఇలా ఏ రిలేషన్లోనైనా పరస్పర సహాయ సహకారాలు ఉండటం సహజం. అయితే కొంతమంది తమ అవసరాలను తీర్చుకోవడానికి నేరుగా అడగకుండా ఎదుటి వాళ్ళని మానసికంగా మ్యానిపులేట్ చేస్తారు. దీన్నే సైకాలజీ ఎక్స్పర్ట్స్ డ్రై బెగ్గింగ్ అంటూ ఉంటారు. ఇది వినటానికి కొత్తగా ఉన్న మన చుట్టూ ఆఫీసులో సోషల్ మీడియాలో చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అసలు దీన్ని ఎలా గుర్తించాలి, దీన్ని బారిన పడకుండా ఎలా ఉండాలి, డ్రై బెగ్గింగ్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏదైనా కావాలి అంటే నాకు ఇది కావాలి, సహాయం చేస్తావా అని అడుగుతారు. కానీ డ్రై బెగ్గింగ్లో అలా జరగదు. వీరు తమ అవసరాన్ని నేరుగా చెప్పరు, బదులుగా తమ దీనస్థితిని లేదా సమస్యను పదే పదే ప్రస్తావిస్తూ మీరే స్వయంగా ముందుకొచ్చి వారికి సహాయం చేసేలా పరిస్థితిని కల్పిస్తారు. ఉదాహరణకి మీ భాగస్వామి లేదా ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి నా కారు చెడిపోయింది, రిపేర్ చేయించడానికి నా దగ్గర అస్సలు డబ్బులు లేవు, ఈ నెల ఎలా గడుస్తుందో ఏమో అని వాపోవచ్చు. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని నేరుగా డబ్బులు అడగలేదు, కానీ ఆ మాటలు విన్న మీరు జాలిపడి పర్లేదు నేను ఇస్తానులే అని అనేలా చేస్తారు. ఇలా అడగకుండానే మీ నుంచి సహాయాన్ని రాబట్టడమే డ్రై బెగ్గింగ్ అంటారు. మరి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే లవ్, ఫ్రెండ్షిప్లో. కొందరు ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీని చాలా తెలివిగా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చే వారం పెళ్ళుంది, అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారు, నా దగ్గర మాత్రం ఒక్క మంచి డ్రెస్ కూడా లేదు అని నిట్టూరుస్తారు. ఇది విన్న మీరు స్నేహధర్మంలో భాగంగా వారికి డ్రెస్ కొనివ్వటమో లేదా మీ డ్రెస్ ఇవ్వటమో చేస్తారు. అది లేదంటే బట్టలు కొనుక్కోవడానికి ఆర్థిక సాయమైనా చేస్తారు. ఇది అప్పుడప్పుడు జరిగితే పర్వాలేదు, కానీ ప్రతిసారి మీరే ఇస్తుంటే మాత్రం మీరు దోపిడీకి గురవుతున్నట్లే. ఆఫీస్లో వృత్తిపరంగా కూడా డ్రై బెగ్గింగ్ కనిపిస్తుంది. ఒక సహోద్యోగి వచ్చి ఈ ప్రాజెక్టు చాలా కష్టంగా ఉంది, నాకు అస్సలు అర్థం కావటం లేదు, ఈ ఆఫీస్లో నీకంటే తెలివైన వారు ఎవ్వరూ లేరు, నువ్వైతేనే ఇది చేయగలవు అని పొగడ్తలతో మిమ్మల్ని ముంచెత్తవచ్చు. ఆ పొగడ్తలకు పడిపోయి వారి పనిని మీరు నెత్తిమీద వేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు పని అడగలేదు, కానీ మీతో చేయించుకున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టోరీల్లో ఇది మరీ ఎక్కువైంది. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు నన్ను ఎవరూ ప్రేమించరు, జీవితం చాలా కష్టంగా ఉంది అంటూ సానుభూతి కోరుతూ పోస్టులు పెడతారు. వెంటనే ఫాలోవర్స్ మేమున్నాం కదా అంటూ కామెంట్స్, లైక్స్ వర్షం కురిపిస్తారు. దీన్నే సానుభూతి కోసం చేసే డ్రై బెగ్గింగ్ అంటారు. అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు నిపుణులు. డ్రై బెగ్గింగ్ అనేది ఒక విషపూరితమైన అలవాటు. ఒకవేళ మీరు అలాంటి వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటే మీరు నిత్యం మానసిక ఒత్తిడికి, ఆర్థిక నష్టానికి గురయ్యే ప్రమాదం ఉంది. వారు తమ బాధ్యతల్ని మీపై మోపుతారు, మీకు అవసరమైనప్పుడు మాత్రం అదృశ్యమవుతారు. కాబట్టి ఎవరైనా పదే పదే తమ సమస్యల్ని ఏకరువు పెడుతూ పరోక్షంగా మీ సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్రమత్తంగా ఉండండి. నేను సహాయం చేయగలనా అని మీరే అడగకుండా అయ్యో అవునా మరి దీనికి నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని వారిని అడగండి. నేను సహాయం చేయగలనా అని మీరే అడగకుండా అయ్యో అవునా మరి దీనికి నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని వారిని అడిగి చూడండి. అప్పుడు కానీ వారి అసలు ఉద్దేశం బయటపడదు. మీ మానసిక ప్రశాంతత కోసం ఇటువంటి సంబంధాల్లో సరిహద్దులు గీయటం చాలా ముఖ్యం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.